అందరూ వినండి. గాలి శ్రీధర్ ఆ బిడ్డ అంటే మనం విశాలాక్షి ఆశ్రమం ప్రారంభించినప్పుడు ఒకరోజు వచ్చారు. సార్, మేము గణేష్ సేవా మిత్ర మండలి అనే ఒక పేరుతో సంస్థను స్థాపించున్నాము. ఆ సంస్థ ద్వారా ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలనే మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాము. మొట్టమొదటిసారిగా మనం విశాలాక్షి ఆశ్రమంలోని ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పెద్దలందరికీ అన్నదానం చేసి ఆకలి తీరుస్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాల క్రితం, దాదాపు 17-18 సంవత్సరాల క్రితం. కాబట్టి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఎన్నో పర్యాలు ఆశ్రమానికి వచ్చి మనకు సహాయ సహకారాలు అందిస్తూ మనల్ని ఆదుకుంటూ మనందరికీ అన్నం పెట్టి ఆకలి తీరుస్తున్నారు. ఈరోజు మరొకసారి వారి తండ్రి గారు గాలి నరసింహులు గారి పదవి విరమణ సందర్భంగా వారి సతీమణి బంగారు తల్లి గాలి జ్యోతి గారు, కుమారుడు శ్రీధర్ గారు, కోడలు కిరణ్మయ్య గారు, కుమార్తె నందిగం విపుల గారు, అల్లుడు నందిగం సాయికృష్ణ గారు, మనవలు భావన్ సాయి, బుజ్జి గణపతి మరియు బుజ్జి గణపయ్య మరియు కుటుంబ సభ్యులు విశాలాక్షి ఆశ్రమానికి అన్నదానం చేస్తున్నారు. గాలి నరసింహులు గారి పదవీ విరమణ సందర్భంగా విశాలాక్షి ఆశ్రమానికి అన్నదానం చేసి ఆకలి తీరుస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు అశేషులు ఆరోగ్యాలని, అలానే వారు ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ పొంది వారు ఆ విశ్రాంతి సమయంలో సుఖంగా, సంతోషంగా, హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను కూడా మనందరం భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాంటి బంగారు తల్లి గాలి జ్యోతి గారు, ఆ తల్లి నరసింహులు గారు చేస్తున్న సేవలకు, కార్యక్రమాలకు తోడుగా, నేడుగా, అండగా సహకరిస్తూ ఆ తల్లి ఒక మంచి స్థానంలో ఉన్నారు. బిడ్డల కోసం కష్టపడ్డారు, భర్త కోసం కష్టపడ్డారు, బిడ్డల స్థాయి కోసం ఎంతో శ్రమించి మంచి స్థానాన్ని చేరుకునేలాగా చూసుకున్నారు. కాబట్టి ఆ తల్లి సాయినాథ్ అనుభవంతో 200 దీర్ఘ సుమంగళిగా ఉన్నా కూడా అందరం భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలానే కుమారులు శ్రీధర్ గారు, కోడలు కిరణ్మయ్య గారు, కుమార్తె విపుల గారు, అల్లుడు సాయికృష్ణ గారు, ఆ ఇరువురు దంపతులు సాయినాథ్ అనుభవంతో, వెంకటేశ్వర ఆశలతో, సుఖ సంతోషాలతో, అశ్రీశ్వరులతో ఆయుర్వేదుతున్నారని వారు చేస్తున్న కార్యక్రమంలో ముక్కోటితో తోడుగా ఉండి ఆ ఇరువురు దంపతులకు మహోన్నతమైన స్థానం కూడా మనందరం భగవంతుని ప్రార్థించున్నాం. అలానే బంగారు తల్లులు కిరణ్మయ్య గారు, విపుల గారు ఇద్దరు కూడా 200 దీర్ఘ సుమంగళిగా ఉండి కూడా భగవంతుని ప్రార్థించున్నాం. అలానే మనవలు భావన్ సాయి, బుజ్జి గణపయ్య, ఆ ఇద్దరు బిడ్డలకి సాయినాథ్ మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఆ బిడ్డలిద్దరూ కూడా సాయినాథ్ అనుగ్రహంతో ఒక మహోన్నతమైన స్థానంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లాగా ఎంతోమందికి సహాయతలు అందించి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తీసుకోవడం కూడా మనందరం భగవంతుని ప్రార్థిస్తున్నాం. గాలి నరసింహులు గారి పదవి విరమణ సందర్భంగా విశాలాక్షి ఆశ్రమానికి అన్నదానం చేసి ఆకలి తీరుస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా మీరందరూ నిండు మనసు ఆశీర్వదించండి. ముక్కోటి దేవతల ఆశీస్సులు అందరికీ మెండుగొడని భగవంతుని ప్రార్థించండి. కాబట్టి గాలి నరసింహులు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. గాలి నరసింహులు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత గాలి నరసింహ గారు సుఖీ భవ. అన్నదాత గాలి జ్యోతి గారు సుఖీ భవ. అన్నదాత శ్రీధర్ గారు సుఖీ భవ. అన్నదాత కిరణ్మయ్య గారు సుఖీ భవ. అన్నదాత విపుల గారు సుఖీ భవ. అన్నదాత సాయికృష్ణ గారు సుఖీ భవ. అన్నదాత భావన్ సాయి సుఖీ భవ. అన్నదాత బుజ్జి గణపయ్య సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. గొల్లగముడి వెంకయ్య స్వామికి, గొల్లగముడి వెంకయ్య స్వామికి, అన్నదాన ప్రభుకి, అన్నదాన ప్రభుకి. ఓం నారాయణాది నారాయణ. ఓం నారాయణాది నారాయణ. ఓం నారాయణాది నారాయణ. ఓం నారాయణ. ఓం నారాయణ. గొల్లగముడి వెంకయ్య స్వామికి, అన్నదాన ప్రభుకి, అన్నదాన ప్రభుకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకు, శ్రీ శ్రీదివస సాయినాథ్ మహారాజుకు, శ్రీ 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 శ్రీనాథ్ మందిర సాయినాథ్ మహారాజుకు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకు, శ్రీ శ్రీదేవ సాయినాథ్ మహారాజుకు, శ్రీ 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 శ్రీనాథ సాయినాథ్.